నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ రోజు అంశం ఈట్ స్ట్రీట్ చూడడానికి చక్కగా ఉంది. కాకపోతే విజయవాడ లాంటి పెద్ద నగరాల్లోనే ఈట్ స్ట్రీట్ ఒక చిన్న కంటైనర్స్ ఉంటాయి. కానీ రాజమండ్రిలో పర్మనెంట్ సెటప్ కంప్లీట్ ఐరన్ కంటైనర్స్ తో ఈ ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఒకే చోట దొరికే స్ట్రీట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దిగ్భ్రాంతికి గురి చేసే అంశాలు చాలా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా ప్రతి షాపులోనూ ఉపయోగించేది డొమెస్టిక్ సిలిండర్, అంటే గృహ వినియోగదారులు ఉపయోగించాల్సిన సిలిండర్ ఇక్కడికి వస్తుంది. ఒక షాపుకి యావరేజ్న 3 సిలిండర్లు చూసుకున్నా 32 షాపులకు గాను 120 సిలిండర్లు. ప్రతిరోజు ఇన్ని సిలిండర్లు వీళ్ళకి ఎలా వస్తున్నాయి, ఎవరు సప్లై చేస్తున్నారు? ఇందులో హెచ్పి, ఇండియన్, భారత్ లాంటి ఎన్నో కంపెనీలు. కంప్లీట్ బ్లాక్ మార్కెట్ అంతా కూడా గ్యాస్ వినియోగం ఇక్కడి నుంచే జరుగుతుందని ప్రజలు అంటున్నారు. అయితే వీటిపై సివిల్ సప్లైస్ అధికారులు గాని మరి ఏ అధికారి కూడా ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు? ఇంత బాహాటంగానే వీళ్ళు గృహావసరాలకు ఉపయోగించే గ్యాస్ ఉపయోగిస్తుంటే అది మెయిన్ రోడ్డు మీదే మీరు ఒక్కసారి ఈట్ స్ట్రీట్లో చూడవచ్చు. రోడ్డు మీదే సిలిండర్ పెట్టి వంటలు చేయడం లాంటివి ఇక్కడ చేస్తున్నారు. వాటి వల్ల ఏదైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అదేవిధంగా మనం ఇంకో అంశం చూస్తే ఇక్కడ ఉన్న ఎస్సీ బీసీ హాస్టల్స్ లోపలికి వెళ్లే మార్గంలో కూడా వీళ్ళు వంటలు చేస్తున్నారు. అక్కడ కూడా అది వాళ్ళ షాప్ ప్లేస్ కాదు, కాకపోయినా అక్కడ కూడా వాళ్ళ వంటలు నిరభ్యంతరంగా చేసుకుంటున్నారు. అందులోంచి వచ్చి వెళ్ళే వాళ్ళు లేకపోతే మరెవరైనా అటు చాలామంది పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, అక్కడే వంటలు చేస్తున్నారు. ఇక గడచిన రాత్రి అంటే నిన్న రాత్రి జరిగిన ఒక భారీ ప్రమాదంతో పెనుముప్పు తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే పొరపాటున ఈ సిలిండర్లు ఎల్పిజి సిలిండర్లు కనుక పేలి ఉండుంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చదువుకునే విద్యార్థినులు చాలామంది ఉన్నారు. పైగా ఈ షాపులకు పైనుండే హై టెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించి ఆ వైర్లు తెగితే ఈ ఐరన్ కంటైనర్స్ కావడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉంటుందో అధికారుల నాయకుల ఊహకే వదిలేస్తున్నాం. ఎటువంటి ఫైర్ సేఫ్టీ కూడా ఇక్కడ మనం చూడలేం. పైగా ఇక నీట్నెస్ విషయానికి వచ్చేసరికి శుభ్రత అనేది ఏమాత్రం కనిపించదు. 1-2 షాపుల్లో మినహా మిగిలిన అన్ని షాపుల్లో కూడా పబ్లిక్గానే డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగిస్తున్న ఏ ఒక అధికారి కూడా మాట్లాడకపోవడం, ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. వాళ్ళందరికీ తెలిసి మామూళ్ళ మత్తులోనే ఈ సిలిండర్ల విషయంలో ఏ అధికారి పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈట్ స్ట్రీట్ ప్రారంభం నుండి చివరి వరకు కూడా ప్రతి షాపులోనూ ఈ సిలిండర్ల వినియోగం భారీగా ఉంటుంది. పైగా ఇక్కడ నిత్యం సాయంత్రం అయ్యేసరికి కాస్త రిలీఫ్ కోసమో మరేదైనానో జనసంచారం కూడా ఎక్కువే ఉంటుంది. మరి ఇక్కడ ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రజల ప్రశ్న. దీనికి ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ సమాధానం చెప్పగలడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిన్న ప్రమాదంతోటే పోయింది. రేపు ఏదైనా జరగరాంది జరిగితే పైన హైటెన్షన్ వైర్లు, క్రింద విపరీతమైన సిలిండర్లు, వెనకాల ఎస్సీ బీసీ హాస్టల్లో చదువుకుంటున్న చిన్నపిల్లలు, వీళ్ళకి ఎవరు నేనున్నానని హామీ ఇస్తారు? ప్రజల కోసం మేము రాత్రింబవళ్ళు సేవ చేస్తున్నామంటున్న నాయకులారా, మీరెవరైనా సరే ఈ ఈట్ స్ట్రీట్ విషయంలో స్పందించి ఈ పరిస్థితికి మీరేమైనా పరిష్కారం చూపించగలరా అంటున్నారు ప్రజలు.